అందరికీ నమస్కారం. హ్యాషీ మేకర్స్ వెల్కమ్. ఈరోజు రెసిపీ అయితే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఐస్ క్రీమ్ కేక్ అండి. ఇది అంటే గులాబ్ జామ్ యాపిల్ ఐస్ క్రీమ్ కేక్. ఇప్పుడు మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలి, మన టర్న్ టేబుల్ ఏమీ అవసరం లేదండి. ఏమీ లేకపోయినా సరే మనం ఈ కేక్ అనేది ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ చూద్దాం. గులాబ్ జాములు కొద్ది తీసుకోండి, అలాగే ఒక యాపిల్, స్పంజ్ కేకు, మిల్క్ మేడ్, విప్పింగ్ క్రీమ్ అండి. విప్పింగ్ క్రీమ్ 1 కప్ తీసుకున్నాను నేను. ఈ 1 కప్ విప్పింగ్ క్రీమ్ని మనం వేరే బౌల్లో వేసుకోవాలి. మనం ముందుగా ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాము. ఇది ఐస్ క్రీమ్ ప్రాసెస్. ఇప్పుడు చూస్తున్నారు కదా, విప్పింగ్ క్రీమ్ అనేది మనం బ్లెండ్ చేసుకుంటున్నాం. మిక్సీలో వేస్తే మాత్రం విప్పింగ్ క్రీమ్ అనేది అవ్వదండి, ఎందుకంటే ఇంత బాగా రాదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి, నేను చూపించిన విధంగా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా మిల్క్ మేడ్ వేసుకోవాలి. నేనైతే ఒక 100 గ్రామ్స్ మిల్క్ మేడ్ వేసుకున్నాను. 250 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్కి దాంట్లో కొద్దిగా గులాబ్ జామున్ వేసి అలా బ్లెండ్ చేసేసాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, స్పంజ్ని మనం ఈ విధంగా బౌల్లోని కట్ చేసి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే మనం ముక్కలు అయిపోయినా పర్వాలేదండి, మనకి కేక్ అయ్యేసరికి మనకు చాలా బాగానే వస్తుంది. ఇప్పుడు దాంట్లోని కొద్ది విప్పింగ్ క్రీమ్ వేసుకొని గులాబ్ జామ్స్ తోటి పైన మధ్య మధ్యలో గులాబ్ జామున్ మనకు తగులుతుంటే బాగుంటుంది కదా, యాపిల్ పీసెస్ అలా గులాబ్ జామ్ కూడా వేసేసి ఇలా 3 లేయర్స్లో నేను చేసుకున్నాను. మీరైతే మాత్రం 1 లేయర్ కేక్ పెట్టుకొని మిగతా అంతా ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను డీప్ ఫ్రిడ్జ్లో నైట్ అంతా పెట్టిన తర్వాత ఇలాగా హార్డ్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఎలా టర్న్ చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము. నేను బాక్స్లోని కవర్ పెట్టడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది ఈజీగా డిమోల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఎలాగా టర్న్ చేసుకోవాలనేది చూడండి. ఇప్పుడు బేస్ ఉంటుంది కదా, మన 1/2 kg బేస్, అది పైన పెట్టి ఈ కేక్ని కిందన పెట్టాలన్నమాట. అప్పుడు ఇలా తిప్పితే మనం ఎలా రెడీ చేసుకుని ఇది అలాగే నీట్గా వచ్చేస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిపోయింది. మన కవర్ ఎందుకంటే పెట్టుకోవాలి, ఐస్ క్యూబ్స్, ఐస్ క్రిస్టల్స్ అవేవి మీదన పడకుండా ఉండడానికి మనం కవర్ అనేది వేసుకోవాలి. క్లీన్ డ్రాప్ ఉన్న వాళ్ళైతే క్లీన్ డ్రాప్ వేసుకోండి. ఇలా ప్యాలెట్ నైఫ్ ఉంటే ప్యాలెట్ నైఫ్ తోటి మనం ఈ విధంగా చేసుకోవచ్చు. అసలు టర్న్ టేబుల్ అనేది అవసరం లేదండి, మనం ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ కేక్ అనేది. ఇదే కాదండి, కొన్ని కేక్స్ అయితే మనకు టర్న్ టేబుల్ అవసరం లేకుండానే చేసుకోవచ్చు. అది ఎలాగ ఏంటనేది నేను మీకు కొద్దిగా కొన్ని వచ్చే వీడియోస్లోనే నేను చెప్తానండి. ఇంకా కేక్స్ కూడా ఈజీగా రెడీ చేసుకోవడం ఎలాగా అనేది నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు వస్తాయి. నేనైతే కుకింగ్ వీడియోస్ ఎక్కువగా చేస్తాను కదా, కేక్ వీడియోస్ కాదు కదా. ఇదైతే వ్యాలంటైన్స్ డేకి మీరు తయారు చేసుకుంటారని చెప్పేసి నేను ఈ విధంగా ఇదైతే ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా మీకు కేక్ రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను ఎలా చేస్తున్నానో అలాగే విప్పింగ్ క్రీమ్ కొద్దిగా పక్కన ఉంచుకోండి. ఐస్ క్రీమ్ తయారు చేసి ఉంచుకున్నాం కదా, అదే విప్పింగ్ క్రీమ్ పక్కకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మిగతా అంతా మన కేక్లో వేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే ఇది ఇప్పుడు 250 గ్రామ్స్ విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోతుందండి, ఎక్కువగా అవసరం లేదు. అంటే మనకి ఎక్కువ ఐస్ క్రీమ్ కావాలనుకుంటే మనం ఎక్కువగా వేసుకోవచ్చు. నాకైతే ఇది సరిపోయింది. 250 గ్రామ్స్ ఐస్ క్రీమ్ అది విప్పింగ్ క్రీమ్ అయితే సరిపోయింది. ఎందుకంటే మనకి ఐస్ క్రీమ్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుందండి, మనకి ఎక్కువగా వస్తుంది. ఇప్పుడైతే ఈ విధంగా నేను గులాబ్ జామ్స్ పైన పెట్టుకొని డెకరేషన్గా చేసేసుకున్నాను. ఈజీ ప్రాసెస్ కదండి, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంది. మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. ఇలాగే కాకుండా మీకు ఉట్టి ఐస్ క్రీమ్ లాగా కూడా మనం చేసుకోవచ్చు. అంటే కేక్ వేయకుండా మనం ఐస్ క్రీమ్ లాగా బౌల్లో వేసేసి దానికి క్లీన్ డ్రాప్ వేసి మనం నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే, అంటే 8 అవర్స్ ఖచ్చితంగా ఉండాలి. 8 అవర్స్ తర్వాత తీస్తే మన ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఏ ఫ్లేవర్ అయినా ఇంతేనండి, మనకు చాలా రిచ్ ఫ్లేవర్, అంటే రిచ్ ఐస్ క్రీమ్ అంటే ఇలాగే ఉంటుంది. మంచి ఫ్లేవర్గా కూడా ఉంటుంది. అంటే విప్పింగ్ క్రీమ్ కాదండి, చాలా బాగుంటుంది. ఇంకా వేరే విధంగా కూడా ఐస్ క్రీమ్ తయారు చేస్తారు. ఆ ఐస్ క్రీమ్ అనేది మీకు ముందు వీడియోస్లోని నేను చెప్తానండి. చూస్తున్నారు కదా, నేనైతే గులాబ్ జామ్స్ ఎక్కువగానే వేసాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళందరికీ గులాబ్ జామ్ అంటే చాలా ఇష్టం. ఇలా ఫ్రూట్ వేయడం వల్ల ఏంటంటే మనకు కొద్ది మధ్యలోని క్రంచీగా ఫ్రూట్స్ తగులుతాయి అని చెప్పేసి అలాగే ఫ్రూట్స్ వేసాను అంతే. చూస్తున్నారు కదా, ఇలాగైతే ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నేను మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. ఎందుకంటే మామూలుగా కింద ఫ్రిడ్జ్లో పెట్టారంటే ఐస్ క్రీమ్ అనేది కరిగిపోతుంది. అదే డీప్ ఫ్రిడ్జ్లో మనం ఉంచుకోవాలి. ఎప్పుడు మనం కేక్ కటింగ్ చేస్తామో అప్పుడే బయటికి తీసి మనం ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగైతే తయారయ్యింది. చాలా బాగుందండి, మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది. మీకు ఇంకా ఇష్టమైతే, నాకు స్వీట్ ఎక్కువైపోతుంది, నేను కేక్లోని
షుగర్ సోకింగ్ చేయలేదండి. మీరైతే మధ్య మధ్యలో షుగర్ వాటర్ వేసుకుంటూ ఐస్ క్రీమ్ వేయచ్చు. ఇగోండి ఈ బౌల్కి సరిపడా చేశాను. నేను ఈ బౌల్ తీసుకున్నాను. మీరు ఏ బౌల్ తీసుకున్నా సరే ఈ విధంగా చేయొచ్చు. అన్నీ మన కేక్ ఇంట్లో మెజర్మెంట్ కప్స్ ఏవి లేకపోయినా సరే ఈజీగా మనం ఇంట్లోనే ఐస్ క్రీమ్స్ కేక్స్ అయినా మామూలు కేక్స్ అయినా తయారు చేసేసుకోవచ్చు. ఎలాగా ఏంటని నెక్స్ట్ వీడియోస్లోని నేను ముందు ఒక్కొక్కటిగా చెప్తానండి. మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చిందో లేదో ఒక కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే నన్ను కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.